చాలా బాగుంటుంది. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూలాస్ వరల్డ్. ఈరోజు అయితే నేను ఓనం వస్తుంది కదా అండి, సో దానికోసం అయితే సింపుల్గా మేకప్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తున్నాను. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తూ ఉంటే హాయ్, దిస్ ఈజ్ బ్యూలా. సో అయితే నేను ఈ వీడియోలో మేకప్ని చాలా కొంచెం ప్రొడక్ట్స్తోనే ఎలా క్రియేట్ చేయాలో చెప్పేస్తున్నా. నెక్స్ట్ వచ్చేది ఓనం కదా అండి, సో నాకైతే ఓనం ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం. మీలో కూడా ఎవరైనా ఇలా ఇష్టపడే వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ మేకప్ లుక్ మీరు ఓనంకే కాదు, నెక్స్ట్ వచ్చేది వినాయక చవితి కూడా వస్తుంది కదా, సో దానికి కూడా మీరు ఇలా లుక్ని క్రియేట్ చేసుకోవచ్చు. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. చాలా సింపుల్గా కొంచెం ప్రొడక్ట్స్తోనే మనం ఈ లుక్ని అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చి టోనర్ మీ దగ్గర ఏదైనా ఉంటే అది యూజ్ చేయండి. రోజ్ వాటర్ కూడా చాలా మంచిగా ఉంటుంది, హైడ్రేటింగ్గా ఉంటుంది ఫేస్ అనేది అని చెప్పి. సో ఫస్ట్ అయితే టోనర్ ఇట్లా ట్యాప్ చేస్తూ ఉండాలి, స్కిన్లోకి కొంచెం అబ్జర్వ్ చేసుకునే వరకు. మనం మేకప్ చేసుకునే ముందు స్కిన్ కేర్ అనేది బాగా తీసుకుంటేనే మేకప్ అనేది మంచిగా సెటిల్ అవుతుంది. లేదు అంటే పింపుల్స్ వచ్చేయడం అట్లా కూడా అవుతుంది. డే టైంలో మేకప్ వేసుకుంటే మేకప్కి ముందు సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం సీరం అప్లై చేసుకోవాలి. డెర్మాకో నుంచి యూజ్ చేస్తున్నాను. ఆ ప్రొడక్ట్స్ మీకు డీటెయిల్స్ ఏమన్నా కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అక్కడ ప్లేస్ చేస్తాను డీటెయిల్స్ అనేవి. సేమ్ ఇది కూడా ఇట్లా ట్యాప్ చేయాలి. టోనర్కి, సీరమ్కి, మాయిశ్చరైజర్కి, సన్ స్క్రీన్కి ప్రతి దానికి 30 seconds to 1 minute అనేది గ్యాప్ ఉండాలి. సో అలా గ్యాప్ ఉంటేనే మనం చేసుకునే మేకప్ ఏదైనా సరే మంచిగా సెటిల్ అవుతుంది, నీట్గా కనిపిస్తుంది. లేదు గ్యాప్ లేదు, ఫాస్ట్గా అన్నీ అప్లై చేసేస్తున్నాము అంటే ఒకదాని తర్వాత ఒక పైన అలా లేయర్లా ఫామ్ అయిపోతుంది. సో మేకప్ వేసుకున్న తర్వాత అలా వచ్చేస్తూ ఉంటుంది. స్కిన్ కేర్కి ముందు మనం ఫేస్ అనేది ఐస్ క్యూబ్ పెట్టుకోవాలి, లేదంటే ఐస్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుంటే మేకప్ చాలా నీట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి అలా. సో పెట్టుకోగానే అది అబ్జర్వ్ చేసుకుంటుంది, స్కిన్ అంతా చాలా మంచిగా అనిపిస్తుంది. నయాసిన్మైడ్ తర్వాత నేను ఇక్కడ విటమిన్ సి వాడుతున్నాను. వచ్చేసి అనేది ఫాక్స్టైల్ నుంచి క్రీమ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో నేను ఇది 2 weeks నుంచి యూజ్ చేస్తున్నాను. కొంచెం స్కిన్ అనేది ట్యాన్ ఉండేది, ఇది కొంచెం తగ్గించింది, బాగానే ఉంది ఇప్పుడు అనిపిస్తుంది. సో అవసరం అయితే మాత్రమే తీసుకోండి. చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ యూజ్ చేయాలని ఏమీ లేదు, అన్నీ అందరికీ పడవు, అన్ని స్కిన్ కన్సర్న్స్కి అవి మంచివి కాదు. సో ఏం తీసుకున్నా, ఏది యూజ్ చేసినా ప్యాచ్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. సో ప్యాచ్ టెస్ట్ ఎలా చేయాలి, ఎలా చేసుకోవాలి అన్నది నేను ఒక షార్ట్ చేసి పెడతాను, సో అలా ట్రై చేయండి కదా. లిప్స్కి కొంచెం లిప్ బామ్ అప్లై చేస్తే ఆ లిప్స్ అనేవి కొంచెం హైడ్రేటింగ్గా మంచిగా కనిపిస్తాయి. నెక్స్ట్ ఏమో మాయిశ్చరైజర్ కూడా కొంచెమే తీసుకోవాలి. ఇది నేను ఫార్మసీది యూజ్ చేస్తున్నా, ఈ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. కొంచెం ఇది చాలా బాగుంటుంది, వాటరీ కన్సిస్టెన్సీలో ఉంటుంది. డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్తాను, ఒకసారి ట్రై చేయండి. ఇది మనం ఏం అప్లై చేసుకున్న స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అయినా, మేకప్ అయినా ఇయర్స్కి, నెక్కి చాలా ఇంపార్టెంట్. లేదు అంటే ఇదొక కలర్ అలా డిఫరెంట్గా కనిపిస్తుంది. సో అది అస్సలు బాగోదు. అండ్ హైడ్రేషన్ అనేది ఫేస్కే కాదు, నెక్కి, ఇయర్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫ్యాన్ డీటెయిల్స్ కూడా కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ తీసుకున్నా. మా హస్బెండ్ గిఫ్ట్ చేశారు నాకు ఇది అమెజాన్లో తీసుకొని. సో నాకు ఇది చాలా ఇష్టం అండ్ చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అన్నమాట ఫేస్కి, చాలా బాగుంటుంది. మనం చార్జ్ చేసుకొని అది యూజ్ చేసుకోవచ్చు. మేకప్ చేసుకునేటప్పుడు ఐ క్రీమ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం ఐ మేకప్ చేసుకున్నప్పుడు లైన్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి కదా, సో అట్లా ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే అండర్ ఐ క్రీమ్ చాలా ఇంపార్టెంట్. నేను ఇది డాటిన్కి నుంచి సూపర్ బ్రైట్ అండర్ ఐ క్రీమ్ యూజ్ చేస్తున్నా, చాలా బాగుంటుంది. అండర్ ఐ కింద కొంచెం రింగ్ ఫింగర్ ఉంటుంది కదా, ఇది దీంతో మాత్రమే అప్లై చేసుకోవాలి అండర్ ఐ క్రీమ్ ఎప్పుడు.
ఎందుకు అంటే అండర్ ఐ క్రీమ్కి ఎక్కువ ప్రెజర్ ఉండకూడదు, ఇక్కడ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా పార్ట్స్. సో అందుకని చెప్పి నేను ఈ డీటెయిల్స్ అన్ని స్కిన్ కేర్ వీడియో చేస్తాను నెక్స్ట్. సో అందులో పెడతాను. అందులో అయితే చాలా నీట్గా పార్ట్ టు పార్ట్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది బయట నుంచి, ఏమనుకోద్దు. ఇది మనం సీరం తర్వాత అయినా అప్లై చేసుకోవచ్చు. సీరం తర్వాత అప్లై చేసుకొని నెక్స్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు. నేను మాయిశ్చరైజర్ తర్వాత అప్లై చేసుకున్నా. సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. నేను ఇది ఆక్వాలాజికా నుంచి గ్లో ప్లస్ డ్యూయి సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. ఇది నాకు చాలా బాగా నచ్చింది. చెప్పాను కదా, స్కిన్ కేర్ వీడియో చేసేటప్పుడు వీటన్నిటి గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంత అప్లై చేసుకోవాలి, ఎందుకు అప్లై చేసుకోవాలి అని చెప్పి. ఇప్పుడైతే మేకప్ స్టెప్స్ని స్టార్ట్ చేస్తున్నాం. సో ఇందులో మేకప్లో చాలా సింపుల్ స్టెప్స్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ వచ్చి మేకప్లో ఫస్ట్ స్టెప్ ప్రైమర్. ప్రైమర్ మస్ట్ అని చూడంటే అవసరం లేదు. మీరు ఆయిలీ స్కిన్ వాళ్ళకి పోర్స్ ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళు యూజ్ చేయండి, బాగుంటుంది. మేకప్లో ప్రైమర్లో ఫస్ట్ ఇట్లా ట్యాప్ చేస్తూనే అప్లై చేసుకోవాలి ప్రైమర్. మేకప్ వేసుకునేటప్పుడు చిన్న టిప్ ఏంటంటే హాట్గా కాఫీ టీ అట్లా ఏం తీసుకోవద్దు. ఎందుకు అంటే మనం హాట్ ఎక్కువ తీసుకుంటా ఉంటే మన స్కిన్ అనేది స్వెట్ ఇస్తూ ఉంటుంది బయటకి. స్వెట్ రావడం వల్ల మేకప్ అనేది చాలా ఫాస్ట్గా పోతూ ఉంటుంది. మన స్కిన్ అబ్జర్వ్ చేసుకోవద్దు స్వెట్. మంచిగా కూల్ వాటర్ ఆర్ వాటర్ నార్మల్గా ఒక 2-3 మినిట్స్కి ఒకసారి కొంచెం వాటర్ సిప్ చేస్తూ రిలాక్స్గా చేసుకోవాలి మేకప్ అనేది. ఫాస్ట్గా చేసుకోవాలంటే అవ్వదు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అంత టైం ఉండదు కదా. అంటే ప్రతిరోజు మేకప్ వేసుకోము కదా అండి. ఏదో ఒక మంచి అకేషన్ ఉంటే, ఏదైనా మంచి స్పెషల్ డే అయితేనే వేసుకుంటాం. సో ఆ టైంలో కొంచెం ఒక డైలీ లేచే టైంలో ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేస్తే మనం నీట్గా మేకప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ టిప్ నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రైమర్ తర్వాత నెక్స్ట్ స్టోబ్ క్రీమ్. ఈ స్టోబ్ క్రీమ్ నాకు చాలా ఇష్టం. నేను ఇది ఫేసెస్ కెనడా నుంచి రోజ్ గోల్డ్ తీసుకున్నాను. వైట్ డ్రెస్ మీద ఏదైనా మేకప్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి ఒక క్లాత్ వేసుకొని చేసుకోవాలి. లేదు అంటే వైట్ డ్రెస్ కాస్త మనం వేసుకునే మేకప్ చిన్నది పడిన వైట్ కాస్త మనం ఏ కలర్ వేస్తామో ఆ కలర్ అయిపోయింది. సో అది కూడా ఒక టిప్పే. నేను ఫేస్ అంతా అప్లై చేయట్లేదు, ఓన్లీ జస్ట్ హైలైట్ పాయింట్స్కి మాత్రమే ఈ స్టోబ్ క్రీమ్ అనేది అప్లై చేస్తున్నాను. ఎందుకంటే ఫేస్ అంతా ఆ గ్లోయినెస్ అనేది అవసరం లేదు. హైలైట్ పాయింట్స్కి మాత్రమే ఉంటే అది చాలా బాగుంటుంది. ఐస్కి కూడా కొంచెం ఇదే అప్లై చేస్తున్నాను. చూడండి, ఆ గ్లోగా అనిపిస్తుంది కొంచెం. సో నెక్స్ట్ వచ్చి నేను ఇది తీసుకుంటున్నా ఇన్సైట్ నుంచి ప్రో కన్సిలర్ ప్యాలెట్. ఇందులో నాకు కొంచెం డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. ఆ డార్క్ సర్కిల్స్ని కవర్ చేయడానికి నేను ఆరెంజ్ కరెక్టర్ యూజ్ చేస్తున్నాను. ఈ ఆరెంజ్ని తీసుకొని ఎక్కడైతే మనకి డార్క్గా కలర్ డిఫరెన్స్ ఉంది అంటే అక్కడ మాత్రమే అప్లై చేయండి. మనకి హ్యాండ్స్తో చేసేసుకోవచ్చు నార్మల్గా. హ్యాండ్తో అవ్వట్లేదు అంటే నేను ఇది జూడియోలో తీసుకున్నాను. చిన్న బ్లెండర్స్ అనమాట, చాలా నీట్గా బాగున్నాయి. దీంతో మనం జస్ట్ చూడండి ఎంత నీట్గా బ్లెండ్ అయిపోయిందో. నేను ఇందులో ఉంచి నేను ఫౌండేషన్ ఏమీ వేయట్లేదు, ఓన్లీ సింపుల్ మేకప్ అని చెప్పాను కదా లుక్. సో దానికోసం నేను ఇందులో ఉంచి ఈ కన్సీలర్ ఇది ఆల్మోస్ట్ అయిపోయింది చూసారా, అది మాత్రమే యూజ్ చేస్తున్నా. ఇలా అవసరం లేదు, జస్ట్ ఈ చివర ఒకటి హ్యాండ్తోనే నేను పిక్ చేసుకుంటున్నాను. చెప్పాను కదా, నెక్కి కూడా చాలా ఇంపార్టెంట్. 30 సెకండ్స్ మళ్ళీ గ్యాప్ తీసుకోవాలి, ఎందుకంటే కన్సీలర్ మనం ఫౌండేషన్ పెడితే వెంటనే బ్లెండ్ చేసేయాలి, బికాస్ ఆ డాట్స్ అనేవి ఉండిపోతాయి. సో కన్సీలర్కి అంత అవసరం లేదు. బ్లెండర్తో మనకు అవ్వట్లేదు అనుకుంటే ఈ బ్రషెస్ చాలా బాగుంటాయి. ఇది నాకు 650 అట్లా పడింది. నైకాలో తీసుకున్న 8 బ్రషెస్ వస్తాయి, చాలా బాగుంటుంది. ఫౌండేషన్కి, పౌడర్కి,
కన్సీలర్కి, ఐ మేకప్కి అన్ని బ్రషెస్ ఉంటాయి ఇందులో. సో ఇది కూడా చాలా బాగుంటుంది. నేను ఎక్కువ బ్రషెస్ కొనేసి అన్ని బ్రషెస్ యూజ్ చేయాలని నేను చెప్పను. ఇది ఒక్కటి ఉంటే మంచిగా బాగుంటుంది. లేదు అనుకుంటే 4-in-1 బ్రష్ ఒకటి ఉంటుంది, అది 450 సంథింగ్ ఉంటుంది. సో అది కూడా మీరు పిక్ చేసుకోవచ్చు. సో లింక్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను పెడతాను. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఈ బ్లెండర్తోనే యూజ్ చేస్తున్నాను. చూసారు కదా ఇటు సైడ్కి ఎంత డిఫరెన్స్ ఉందో. ఫౌండేషన్ అవసరం లేదు, కన్సీలర్తోనే నీట్గా మనం మేకప్ చేసుకోవచ్చు సింపుల్గా. చూసారు దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో. అంతలా ప్రెజర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ నార్మల్గా ఇలా చేస్తూ. కన్సీలర్ కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు, మనకి కావాల్సినంత. ఒకవేళ సరిపోలేదు అనుకుంటే మళ్ళీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ నేను బ్లష్ అప్లై చేస్తున్నాను. ఈ బ్లష్ ఇన్సైట్ నుంచే. సో నేను ప్రోడక్ట్స్ చూపించేవి అంటే నేను వేసుకునే ఇప్పుడు మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ 500-300 కన్నా బిలోనే ఉంటాయి. అన్నీ అంత ఎక్కువ ప్రైస్ అందరూ పెట్టలేము కదా. సో దానికోసం నేను ఇంత తక్కువ ప్రైస్లో మంచిగా మేకప్ లుక్ని చూపిస్తున్నాను. సో బ్లష్ని మనం ఎప్పుడు హాఫ్ మూన్లో ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా ఉంటే మనకి స్కిన్ అనేది కొంచెం ఆ నేచురల్ లుక్ని ఇస్తుంది. సో నేను ఐ మేకప్ది కూడా ఇదే యూజ్ చేస్తున్నా, జస్ట్ లైట్గా. నేను అన్ని ఫింగర్స్తోనే చేస్తున్నాను, ఎందుకంటే అందరి దగ్గర ఈ బ్లెండర్స్ బ్రషెస్ అన్నీ ఉండవు కదా. సో ఫింగర్స్తో చేసుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుంది. చూస్తున్నారు కదా బ్లష్ నీట్గా సింపుల్గా ఉంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్ పౌడర్. ఇది నేను ఒక 1 or 2 times అట్లా అని మన హ్యాండ్ మీద ఇట్లా పిక్ చేసుకోవాలి. ఫస్ట్ ఐ కిందనే అప్లై చేసుకోవాలి. ఎందుకు అంటే మనం తీసుకునేటప్పుడు ఎక్కువ వస్తుంది కదా, అది ఫస్ట్ ఐ కింద అప్లై చేసుకుంటే రిమైనింగ్ ఏదైతే ఉందో అది మన ఫేస్కి సరిపోతుంది. ఎక్కడైతే ఎక్కువ స్వెట్ వస్తూ ఉంటుందో అక్కడ మాత్రమే అప్లై చేసుకుంటున్నాను. ఐబ్రోస్ని ఫిల్ చేసుకుంటున్నా. ఇది బ్లూ హెవెన్ నుండి చాలా బాగుంటుంది. క్యాప్స్ అయితే ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే, జస్ట్ ఎక్కువగా కాదు. ఓనం లుక్కి ఐ మేకప్ చాలా ఇంపార్టెంట్, చాలా నీట్గా మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి కాజల్ చాలా ఇంపార్టెంట్. కొంచెం అట్లా స్మజ్ చేశాను కావాలని. రెగ్యులర్గా నేను ఇంత ఎక్కువ పెట్టుకోను, జస్ట్ ఈ శారీ లుక్కి బాగుంటుంది. ఐలైనర్ కూడా నేను ఇందులో కొంచెం ఎక్కువగా పెట్టుకుంటున్నాను. సో చూసారు కదా ఐ లుక్ ఎంత ఇంపార్టెంటో ఈ శారీకి. ఈ పార్ట్ని మనం ఎప్పుడు హైలైట్ చేస్తే ఈ లుక్లో చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఐలాషెస్. మనం ఐలాషెస్ ఇట్లా అప్లై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇట్లా పెట్టి మనం ఒకసారి బ్లింక్ చేస్తే అది కొంచెం కర్ల్ అవుతూ నీట్గా ఉంటుంది. చూడండి అట్లా కర్ల్ అయ్యి బాగుంది. సో జస్ట్ మీరు అట్లా పెట్టి ఇట్లా ఒకసారి బ్లింక్ చేస్తే బాగుంటుంది, ట్రై చేయండి. నెక్స్ట్ లిప్ లైనర్ పెట్టేసుకున్నా. ఈ బ్లష్ లిప్స్టిక్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇట్లా తీసుకొని, సో చూసారు కదా జస్ట్ అట్లా స్మచ్ చేస్తే అది కొంచెం నేచురల్గా అనిపిస్తుంది, లిప్స్టిక్ ఏదో పెట్టినట్టు అంత అనిపించదు. సో ఇది నేను మేకప్ ఫిక్సర్, నాకు ఇది నైకాలో కొన్ని ప్రోడక్ట్స్ కొంటే ఇది ఫ్రీ వచ్చింది. సో ట్రై చేస్తున్నా. పై నుంచి ఇట్లా జిగ్జాగ్ మోషన్లో చేసుకుంటూ రావాలి, అలా అయితేనే ఫిక్సర్ బాగుంటుంది. ఒకసారి చేస్తాను చూడండి. సో మేకప్ ఫిక్సర్ పెట్టుకోవడం కూడా ఒక మంచి ట్రిక్ ఉండాలి. అది ఏంటి అంటే జస్ట్ ఇట్లా స్ప్రే చేసి ఇక్కడ ఇట్లా స్ప్రే చేస్తే ఓన్లీ ఈ పార్ట్కి మాత్రమే వస్తుంది, ఈ పార్ట్కి. సో అట్లా కాకుండా ఇలా జిగ్జాగ్ మోషన్లో ఎందుకు చేయాలి అంటున్నానంటే, అట్లా జిగ్జాగ్ మోషన్లో చేస్తే మొత్తం ఈ పార్ట్ అంతా తీసుకుంటుంది, ఇక్కడ వరకు కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఆ ట్రిక్ని. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది నా మేకప్ లుక్. నచ్చిందని అనుకుంటున్నా. అయితే
మనం స్కిన్ కేర్ బాగా తీసుకుంటేనే ఏ మేకప్ చేసినా మన స్కిన్ చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ అయితే నేను స్కిన్ కేర్ వీడియోస్ పెడతాను. ఎవరైనా చూడాలి అనుకుంటే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. సో ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకున్న వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. అస్సలు రాని వాళ్ళు కూడా ఇది చేసుకోవడానికి చాలా ఇష్టపడతారు, ఎందుకంటే సింపుల్గా నార్మల్గా చేత్తోనే నేను చేసుకున్నాను మేకప్ అంతా. బ్లెండర్స్, బ్రషెస్ ఏమీ అవసరం లేదు ఈ మేకప్కి. సో ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా 500 బిలోనే ఉంటుంది. అన్నీ ఒకేసారి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో కొంచెం కొంచెంగా మనం ఒక్కొక్కటి కొనుక్కుంటా ఉంటే అన్నీ మన దగ్గర ఉంటాయి. నేను ఈ ప్రోడక్ట్స్ కన్నా ఎక్కువ ఏం యూజ్ చేయను. ఎప్పుడు మేకప్ చేసుకున్నా ఓన్లీ ఈ ప్రోడక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తాను. లేదు కొంచెం ఏదైనా స్పెషల్ డే చాలా ఉంది అంటే అప్పుడు నేను కొంచెం ఫౌండేషన్ యూజ్ చేస్తాను. లేదు అంటే కన్సీలర్తోనే నా మేకప్ అంతా కంప్లీట్ చేసుకుంటున్నా. సో ఇదైతే సింపుల్ లుక్. మీరు ఓనంకే కాదు, నెక్స్ట్ వచ్చి వినాయకుని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు కూడా ఇట్లా లుక్ని క్రియేట్ చేయండి. చాలా సింపుల్గా నీట్గా ఉంటుంది. సో చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే జ్యువెలరీతోనే కంప్లీట్ చేయాలి కదండి మేకప్ లుక్. మనం ఒక లుక్ని క్రియేట్ చేస్తున్నాము అంటే అది జ్యువెలరీ వేసుకుంటేనే ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. నేను దీని మీదకి గ్రీన్ జ్యువెలరీ అనుకుంటున్నాను, ఎందుకంటే గ్రీన్ కొంచెం లుక్ని ఇంకా మంచిగా ఎలివేట్ చేస్తుంది అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ రెడ్ వేసుకున్నాను కదా, సో దీంతో గ్రీన్ బాగుంటుంది. చెప్పాను కదా గ్రీన్ చాలా బాగుంటుంది, మంచిగా లుక్ని ఎలివేట్ చేస్తుంది అని చెప్పి. సో గ్రీన్ అండ్ బ్యాంగిల్స్ కూడా నేను గ్రీనే వేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇలాంటి ఒక బ్యాంగిల్ బాక్స్ తీసుకుంటే మీరు అన్ని బ్యాంగిల్స్ ఇట్లా పెట్టేసుకోవచ్చు, నీట్గా కనిపిస్తుంది. మనకి ఏది కావాలన్నా వెంటనే పిక్ చేసుకోవచ్చు. సో లింక్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను 2 సైడ్స్ కూడా బ్యాంగిల్సే వేసుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే 1 సైడ్ బ్యాంగిల్స్ 1 సైడ్ వాచ్ అట్లా పెట్టుకుంటే లుక్ అంత బాగా అనిపించదు. మంచి ట్రెడిషనల్ లుక్ ఏదైనా 2 హ్యాండ్స్కి మంచిగా ఇట్లా బ్యాంగిల్స్ ఉంటేనే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. సో లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి డెఫినెట్లీగా. ఇప్పుడు ఓనం చేసుకుంటున్నాం, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వినాయక చవితికి కూడా ఈ లుక్ చాలా బాగుంటుంది. అంటే సేమ్ శారీ అట్లా ఏం అవసరం లేదు కదా, మేకప్ లుక్ దేని మీదకైనా చాలా బాగా సెట్ అవుతుంది. సో ఎవరైనా మంచిగా సింపుల్గా చేసుకోవాలి మేకప్ ఇష్టం లేని వాళ్ళు, అసలు చేసుకోవడం రాని వాళ్ళు కూడా ఇట్లా చేసుకుంటే చాలా ఇష్టపడతారు. సో ఎవరైనా ఇలా ఉంటే మీ ఫ్రెండ్స్లో అండ్ ఫ్యామిలీలో డెఫినెట్లీగా వాళ్ళందరికీ షేర్ చేయండి. అబ్బాయిలు మీ గర్ల్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకు అంటే ఈ వినాయక చవితికి ఓనంకి అందరూ బాగా కనిపించాలి కదా, అదే మీకు నచ్చేలాగా. సో వాళ్ళందరికీ నచ్చుతుంది, షేర్ చేస్తారనుకుంటున్నా. ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో డెఫినెట్లీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ ఇలాంటి వీడియోస్ చాలా మంచి వీడియోస్ అనేవి మీ ముందు నెక్స్ట్ రాబోతున్నాయి. సో ఈ లుక్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్స్.